గమనించాలండి, మానవ జీవితంలో మన ప్రయాణ గమ్యం ఎప్పుడు కూడా రెండు వ్యతిరేక దిశల్లో నడుస్తూ ఉంటుందండి. ఒకటి కిందకి వెళ్ళే మార్గము, ఇంకోటి పైకి వెళ్ళే మార్గం అండి. రెండు కూడా వ్యతిరేక దిశలో నడుస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఒకటి లోక మార్గము, ఇంకోటి దైవ మార్గము. రెండిటికి కాంట్రాడిక్టరీ, రెండు ఆపోజిట్గా నడుస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. అయితే లోక మార్గము చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. కానీ పైకి వెళ్ళే మార్గము నిరంతర పోరాటం ఉంటుందండి. నిరంతరం శ్రమలు ఉంటాయి, నిరంతరం కష్టాలు ఉంటాయి, నిరంతరం ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి. ఎందుకని పైకి వెళ్ళే మార్గము అన్ని పోరాటాలతో ఉంటుంది? అంత పోరాటం ఎందుకని మనం జాగ్రత్తగా గమనిస్తే, పాపము మానవుడిని ఎప్పుడు కూడా కిందకి లాగాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుందండి. చాలా సులభంగా మానవుడు కిందకి జారిపోతూ ఉంటాడు కూడా. ఒక వ్యక్తిని పట్టుకుని మనకు పైకి లాగటం కష్టం, కానీ కిందనున్న వ్యక్తి గట్టిగా పట్టుకుని ఒక లాగు లాగితే జారిపోతాడు కిందకి. కిందకి వెళ్ళే మార్గం సులభంగా ఉంటుంది, కానీ పైకి వెళ్ళే మార్గము ఆత్మీయ గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి వెళ్తూ ఉంటుందండి. ఆ గురుత్వాకర్షణ వ్యతిరేకంగా పైకి వెళ్ళాలని చెప్పండి చాలా కష్టం. కానీ వాక్యం చెప్తుంది, బుద్ధిమంతుడు పరలోకం చేరుకోవాలని చెప్పని నిరంతరం కూడా గురుత్వాకర్షణ వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.